దళారీ వ్యవస్థ అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ప్రజా పాలనలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండం కార్పొరేషన్ లో డివిజన్ బాటకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సోమవారం రామగుండం కార్పొరేషన్ 38వ డివిజన్ లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ లో రోడ్ల దుస్థితి, వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీల దుస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు దళారులు, మధ్యవర్తుల బెడద లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో తిరుగుతూ ప్రతి విభాగానికి సంబంధించిన అధికారులను ప్రజల వద్దకు వచ్చేలా చేస్తూ డివిజన్లలోని సమస్యలను పరిష్కరించేలా డివిజన్ బాట కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి డివిజన్లో అధికారులతో కలిసి తిరుగుతూ డివిజన్ చేపట్టవలసిన అభివృద్ధిని సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఇప్పటికే 100 కోట్ల రూపాయల టెండర్ ప్రాసెస్ కూడా జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా అమృత్ పథకం ద్వారా డ్రైనేజీల మరమ్మతులు, పూడికతీతకు 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. ప్రతి డివిజన్లో తానే స్వయంగా తిరుగుతూ పూర్తిగా ఇల్లు లేని వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని, స్థలం ఉండి ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పటికే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని, ఆగస్టులో 2 లక్షల రైతు రుణమాఫీ చేయబోతున్నామని తెలిపారు. ప్రజల మెచ్చిన పాలనను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే వెల్లడించారు. సలహాలతో ఈరోజు ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తూ ఉంది. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కమిషనర్ గారు, మేయర్ గారు, సంబంధిత అన్ని విభాగాల అధికారులు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, శానిటేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ ప్రప్రథమంగా మీకు చూసే ఉంటారు, మీడియాగా అందరూ యజమాన్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి సంబంధించిన అధికారులను కూడా తీసుకొని మున్సిపల్ తీసుకొని అలా దాదాపుగా 100 కోట్ల పైచీలకు టెండర్స్ అయిపోయినాయి. ఇంకా డబ్బు రావాల్సి ఉంది. డ్రైనేజ్ వారికి సంబంధించిన ఎస్టీపీల గురించి అమృత్ ద్వారా ఒక 100 కోట్ల టెండర్ కూడా అయిపోయింది. అదే మాదిరిగా రేపు జరగబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే మురికి కాలువలు క్లీనింగ్, ఆ వర్క్లు అయ్యే వరకు పూర్తిగా క్లీనింగ్ చేసి యూజీడీలు, డ్రైనేజ్లు, అదే మాదిరి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు, లైట్లు, స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. అదే మాదిరి వాడ తిరుగుతూ చాలా బీద పరిస్థితుల నుండి పూర్తిగా ఇల్లు లేనటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే స్వయంగా మేమే పరిశీలిస్తూ దళారుల వ్యవస్థ లేకుండా, దోపిడీ లేకుండా అధికారుల సమక్షంలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గుర్తించి పూర్తిగా నిరాశ్రయులైన వారికి సొంతగా భూమి ఉంటే కనుక వారికి అక్కడ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, భూమి లేకపోతే వారికి ముందుగా భూమి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ముందు పోయేటట్టు కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, 38వ డివిజన్ కార్పొరేషన్ జంగపల్లి సరోజన, కార్పొరేటర్లు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, మేకల పోసం పోచయ్య, బెంద్రం రాజిరెడ్డి, తిప్పారపు శ్రీనివాస్, గోదావరికని ఏసీపీ మడత రమేష్, 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం కార్పొరేషన్ అధికారులు, ఆర్ఎఫ్సిఎల్ అధికారులు పాల్గొన్నారు.